దుర్గా చేసిన పని వల్ల అయితే ఇంట్లో అందరూ అయితే ఇంక షాక్లో ఉంటారు. ఏంటి రాధ గురించి ఇలా చెప్తున్నాడని. ఇంక దుర్గా అయితే కళ్ళకు కట్టినట్టు మాదిరిగా రాధ తను ఇద్దరు ప్రేమించుకున్నట్టు ఆ ఫొటోస్ అన్నీ అందరికీ చూపిస్తూ ఉంటే ఇంక రాధ అయితే అవన్నీ ఇసిరేస్తుంది. ఈడు చెప్పేదంతా ఉట్టి కథలేను అన్నట్టుగా చెప్తూ ఉంటే, కావాలంటే మీరు చూడండి, నేను రాధ పేరు నా పచ్చబట్టుగా పొడుచుకున్నాను, అలాగ ప్రేమించుకున్నాం మేమిద్దరిమి అని. ఇంకా రాధ ఇక్కడ ఏమి నువ్వు ఉండొద్దు, మన ఇద్దరం ప్రేమించుకున్నాం, రా వెళ్ళిపోయి మన ఇద్దరం పెళ్లి చేసుకుందామని చెప్పనని ఇంకా దుర్గా అనేటప్పటికీ ఇంకా తను చేయి పెట్టుకొని తీసుకుపోయే సమయానికైతే అప్పుడు ఇంకా దుర్గా చెయ్యి అయితే ఇంకా విక్రమ్ పట్టుకుంటాడు. ఇంకా పట్టుకొని నా రాధ చెయ్యి పట్టుకోవాలంటే నీకు ఎంత ధైర్యం నీకు అన్నట్టుగా ఇంకంటే సార్ నన్ను వదలండి, కావాలంటే రాధ నేను ప్రేమించుకున్నాం అని చెప్పనంటే రాధ ఎవరిని ప్రేమించిందో ఎవరిని పెళ్లి చేసుకుందో నాకు తెలుసు, అయినా నువ్వు చెప్తే ఈ పరిస్థితుల్లో నేను లేను అంటే మీరు పోలీస్ ఆఫీసర్ అని చెప్పని నా మీద ఇలా రౌడీజం చేస్తున్నారా అంటే, పోలీస్ ఆఫీసర్ని కాదు ప్రేమించుకుంది మీ ఇద్దరమే పెళ్లి చేసుకున్నామని చెప్పని అంటాడు. అప్పుడు ఇంకా విక్రమ్ దగ్గర రాధ అయితే సార్ ఏమండి తను నన్ను కాలేజీలో ఉన్నప్పుడు కూడా తను ఇలాగే నన్ను ఇరిటేటింగ్ చేస్తుండేవాడు, అందుకని చెప్పని ఇప్పుడు ఇలా చూసి ఈ ఫొటోస్ అవన్నీ తీసుకొచ్చి ఇలా బ్లాక్మెయిల్ చేస్తున్నాడని చెప్పి అనేటప్పటికీ ఇంకా విక్రమ్కి అయితే చాలా కోపం వస్తుంది. ఇంకా రాధని అంత ఇబ్బంది పెట్టాడా అని చెప్పనని ఇంకా ఒక్కసారిగా అనేటప్పటికీ నేను 5 నిమిషాలు నీకు టైం ఇస్తాను, ఇక్కడ నా కంటికి కనిపించావు అంటే ఇంకా 7వ సెకండ్కి నువ్వు ఉండవు అని చెప్పని అనేటప్పటికీ ఇంకా అక్కడి నుంచి అయితే దుర్గా వెళ్ళిపోతాడు. ఇంక వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ప్రియా అయితే దుర్గని ఎలా అయినా కలిసి అసలు మేటర్ ఏంటో, ఆ రాధకి దుర్గకున్న ఏంటి రిలేషను అని కనుక్కోవాలని అక్కడికి వెళ్తుంది.